వాస్తవంగా నా గ్రామం ఇది కేసీఆర్ ఊరు. మరి కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మోతే బాగలేకపోతే అది నా ఇజ్జతే పోతుంది. మిమ్మల్ని ఇవ్వాలంటారో ఏమన్నారో కానీ నిన్ను ఇంత ప్రేమించిన ఊరు మరికి ఇట్లుంటే అది కేసీఆర్ అంటే ఆడ మొత్తం పచార కరువు అవుతుంది బయట. అది మంచి మాట కాదు. అది గ్రామ రైతులందరికీ 100% సబ్సిడీపై నీటి కుండీలు మరియు డ్రిప్ పరికరాలు కావాలన్నారు. 100% దీన్ని ఇప్పుడే మంజూరు చేస్తున్నాను నేను. ఈ రైతు ఆ రైతు పెద్ద రైతు చిన్న రైతు అనేది ఏం లేదు, ఈ కులం ఆ కులం అనేది ఏం లేదు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క రైతు ఎన్ని ఎకరాలు పెట్టుకుంటే అన్ని ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ 100% సబ్సిడీ మీద, తదనంతరం ఆ కుండీలు కూడా 100% సబ్సిడీ మీద మంజూరు చేస్తా ఉన్నాను. తప్పకుండా దాని వెంటనే వారం లోపలనే ఆ పనులు కూడా పోచారం శ్రీనివాసరెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ జిల్లా రైతు బిడ్డనే కాబట్టి మళ్ళీ వారే వచ్చి ఆ పనులు కూడా ప్రారంభిస్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఒకటే వారం లోపల ప్రారంభం చేస్తారు. వీధులలో సీసీ రోడ్ల నిర్మాణం కోసం, మోరీల నిర్మాణం కోసం 2 కోట్లు కావాలన్నారు. ఇప్పటికిప్పుడే మంజూరు చేస్తా ఉన్నా. బ్రహ్మాండంగా తయారు చేయాలి, శుభ్రంగా ఉండాలి. మోతే 2 కోట్లు చాలకపోతే మీ ఎంపీ కవిత ఈయనే ఉన్నది, ఏమైనా తక్కువ పడితే ఇయ్యాలి కదా, గమ్మతున్నది. ఇంకో 50 లక్షలు ఆమె కూడా ఇయ్యాలి. ఆమె ఫండ్కెళ్ళి 2,50,00,000తో మోరీలు కట్టుడే కాదు, బజార్లు క్రాస్ అయిన కాడ దాని మీద స్లాబులు కూడా పోయాలి. మంచిగా ఒక పద్ధతిగా సుక్క మురుగునీరు కూడా ఊళ్ళో ఉండకుండా ఊరు దాటిపోయేటట్టుగా గ్యారంటీగా ఆ విధంగా పని జరగాలి. 2.5 కోట్లు మీ చేతిలో ఉన్నాయి. ఆ 2.5 కోట్లతో ఏం చేయాలనో ఎమ్మెల్యే గారు, మీరు, పంచాయతీరాజ్ ఇంజనీర్లు, గ్రామ పెద్దలంతా కూర్చొని, మీ ఎమ్మెల్యే ఖుద్దు ఆయన్నే ఇంజనీరు కాబట్టి మంచిగా అవి అడ్డంతోటం కట్టకుండా ఊరికి మంచిగా ఉపయోగపడేటట్టు కట్టాలి. దాన్ని జాగ్రత్తగా కట్టి ఒక పైసా కూడా వేస్ట్ కాకుండా దాన్ని వినియోగం కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. గ్రామ పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరుకున్నదన్నారు. జాగ మంచిగా ఉన్నదా ప్రశాంత్ రెడ్డి? జాగ ఎంత ఉన్నది? అది దగ్గర ఉందా? పంచాయతీ బిల్డింగ్ కాంపౌండ్ వాళ్ళతో సహా మంచి కట్టాలి. దాన్ని మోతే గ్రామ పంచాయతీ అంటే చూడబోయి సెక్రటరియట్ పోయినట్టు ఉండాలి. 80 లక్షలు కావాలన్నారు. దానికి 80 లక్షలు కూడా నేను మంజూరు చేస్తున్నా. వెంటనే దాని నిర్మాణం కూడా చేయాలి. ఒక 4 నెలల నిర్మాణం కూడా చేయాలి. ఇక వట్టి మాటలు కాదు, మోతే పట్టేందో చూపియాలి. ఇక మంచోళ్ళం పెట్టాలి, కట్టాలన్న పక్క పంట ఊరోడు వచ్చి మోతలు చూసి నేర్చుకో, చక్కరచ్చి పడాలి. మోతకత్తే ఎంత బ్రహ్మాండంగా ఉందిరా గ్రామ పంచాయతీ అంటే ఉండాలి. 2 అంతస్తులతో కట్టున్నారు మంచిగా. 200 డబల్ బెడ్రూమ్ ఇల్లు కావాలన్నారు. 100% మంజూరు చేస్తున్న వాటిని 100% ఆ 200 మంది లిస్టు మోతే గ్రామంలో ఇల్లు లేని మనుషులు 200 కాదు, ఇంకో 10 ఎక్కువైనా మంచిదే. కానీ మొత్తం పేర్లు రాయండి. ఎవరెవరైతే ఇల్లు లేకుండా పేదలు ఉన్నారో వాళ్ళ ఇళ్ళని కూడా కంప్లీట్ కావాలి. ఖచ్చితంగా ఆ 200 ఇల్లు మంజూరు చేసుకుందాం. ఇంకా 10 ఎక్కువైనా సరే మంజూరు చేసుకుందాం. దాన్ని దయచేసి లిస్టు తయారు చేసి వెంటనే ఆ కార్యక్రమం మొదలు పెడితే డబల్ బెడ్రూమ్ కాలనీ, ఫస్ట్ క్లాస్ కాలనీ మనం మూతలనే కట్టుకుందామని నేను మనవి చేస్తా ఉన్నాం. తర్వాత స్కూల్ రూమ్కి ఒక 6 రూములు కావాలన్నారు. అది కూడా మంజూరు చేస్తున్నాను నేను. వెంటనే వాటి నిర్మాణం కావాలి. దాన్ని కూడా మంచి పద్ధతిలో ఇప్పుడు ఎట్లా జాగా ఉందో నాకు తెలియదు. దాన్ని చూసి మంచిగా ఎమ్మెల్యే గారు మీరందరూ కలిసి ఆ 6 రూమ్స్ కూడా మంజూరు చేస్తున్నాను నేను. అవి కూడా కట్టాలి తొందరగా, 4 నెలల నాటికి అవి కూడా అయిపోవాలి. ప్రాథమిక ఆరోగ్య భవనం కేంద్రం లేదన్నారు. మంచి మోడర్న్ బిల్డింగ్, పిహెచ్సి బిల్డింగ్ ఈ మధ్యనే డిజైన్ చేసిన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కొత్త ప్రైమరీ హెల్త్ సెంటర్ బిల్డింగ్ ను మోతకు నేను మంజూరు చేస్తా ఉన్నా. ఆ బిల్డింగ్ కూడా బ్రహ్మాండంగా దాన్ని కూడా కట్టాలి. శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఈ స్కూల్ రూమ్లకు కానీ, ప్రైమరీ సబ్ సెంటర్ బిల్డింగ్ కానీ, వీటన్నిటికీ ఈ ఊర్లో హాస్పిటల్ లేదా? పిహెచ్సి ఎక్కడ ఉంటుంది? వేల్పూర్లు ఉందా? వేల్పూర్ పెద్దదే కదా, దీనికి సబ్ సెంటర్ ఉంది. సో దాన్ని కూడా మంజూరు చేసుకుని మనం కట్టుకుంటాం. పవర్ ట్రాన్స్ఫార్మర్ వచ్చేస్తుంది. ఈ కార్యక్రమాలన్నీ నేను చేస్తా గ్యారంటీగా. ఇవి ఓంగా ఇంకో ముఖ్యమైన పని ఉన్నది. ముఖ్యమైన పని మనకు వ్యవసాయానికి సాగునీళ్ళు రావాలి. ఇప్పుడు లేవు, శాలినని లేవు. ఒక్కొక్క రోజు రాత్రి 2, 3 కూడా అవుతా ఉన్నది. ఎక్కడి నుంచి రావాలి, ఎట్లా రావాలి? ఇంతకుముందు
ఆ సమైక్య పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో చేసిన స్కీములన్నీ లఫుడ్ స్కీములనే. నీళ్ళు వచ్చేటి కావు, మనకు స్టోపీలు పెట్టేటివి ఉన్నాయి. కాబట్టి వాటిని అంతా రీఇంజనీరింగ్ చేస్తూ ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో మ్యాక్సిమం పాత నిజాం సాగర్ ఎట్లా నీళ్ళు ఇచ్చిందో ఆ విధంగా నీళ్ళు వచ్చే పద్ధతికి బ్రహ్మాండంగా తయారు చేస్తూ ఉన్నాం. నిజాం సాగర్ ఇప్పుడు 17 టీఎంసీలకు కుదించబడ్డది 29 నుంచి. ఆ 17 టీఎంసీలు 365 రోజులు సిలకుండేటువంటి ప్లాన్ నేను వేస్తా ఉన్నా. అది భగవంతుడికి మొక్కి కాళేశ్వరం పథకం నుంచి నిజాం సాగర్ నింపుకోవడానికి కూడా ప్రొవిజన్ నేను తయారు చేస్తా ఉన్నా. నేను కూడా దేవునికి మొక్తా ఉన్నా. ఆ విధంగా అద్భుతమైనటువంటి కాలువ, తవ్విన కాలువనే ఇక్కడ దాకా ఉంది. ఆర్మూరు టౌన్లోకి వెళ్ళి ఉంది ఆ కాలువ. దాన్ని అంతా మళ్ళా తీసి ఆ కాలువ ద్వారానే తెచ్చి మన దగ్గర కూడా ఒక చిన్న రిజర్వాయర్ కట్టుకొని ప్రతి గ్రామానికి మన బాల్కొండ నియోజకవర్గంలో నీళ్లు తెచ్చే ప్రయత్నం నేను చేస్తా ఉన్నా. అందులో మీకు కూడా వస్తుంది, గోదావరి జలాలే వస్తాయి. ఎట్లా వస్తాయి, ఎట్లా తేవాలనేది నాకు వదిలిపెట్టిన మీరు. ఎందుకంటే ఇప్పుడు చేసి నేను సగం ఇంజనీర్ కూడా అయిపోయినా. కాబట్టి 100% మీరు ఊహించిన దానికంటే వేగంగా షార్ట్ టైంలోనే ఆ నీళ్లు తెస్తాయి. ఎందుకంటే నీళ్ళ కోసం మన ఒక మోతది కాదు, మొత్తం నిజామాబాద్ జిల్లాది కోసం. ఒకప్పుడు మొత్తం రాష్ట్రంలోనే ధనమైన జిల్లా ఏది అంటే నిజామాబాద్ జిల్లా అని చెప్పుకొని గర్వపడ్డ జిల్లా. ఇలా అట్లాంటి జిల్లాల కరువు పరిస్థితులు ఈ నుంచే దుబాయ్ పోయేటువంటి దిక్కుమాలిన రోజులు వచ్చినాయి. మన కామారెడ్డి ఎల్లారెడ్డితో సహా మొత్తం నిజామాబాద్ జిల్లాకు నీళ్లు తెచ్చేటువంటి ప్రణాళిక నేను పెట్టినా దాన్ని ఖచ్చితంగా సక్సెస్ చేస్తాం. ఆ సమయాన ఫౌండేషన్ స్టోన్ నాడు మోతే నుంచి కూడా 2 బస్సులు తీసుకొని, ఒక బస్సు మా అక్కజల్లేలు, ఒక బస్సు మా అన్నదమ్ములు కాళేశ్వరానికి కూడా రావాలని నేను మీకు చెప్పేంతా. తప్పక మీరు కూడా రావాలి. అందరం పోయి ఆ స్కీమ్కు మంచిగా ఫౌండేషన్ వేసుకొని కాళేశ్వరంలో ఆ దేవుని దండం పెట్టొద్దాం. ఆ రకంగా మన నీళ్లు తెచ్చే బాధ్యత కూడా నాదే, నేను తెస్తాను మనవి చేస్తా ఉన్నా. కేంద్ర మంత్రి జావడేకర్ గారు మనల్ని ఓడింది. बहुत प्रशंसा कर रहे हमारे राज्य का, हम सभी लोगों का. उस बात को हमको निभाना है. मंत्री जी, केंद्रीय मंत्री जी अगर हमारे प्रशंसा की है, मैं उनको धन्यवाद देता हूं. लेकिन ये भी करना है हम सब लोगों को कि उनके बात को रखना है और उस बात को पक्का साबित करना है देश के सामने. क्या हम लोग तैयार है? तैयार है? बात को रखेंगे, ఖచ్చితంగా మాట నిలబెడదాం కదా. మోతెలో దయచేసి మనం ఎంత మంది ఉన్నామో మోతె గ్రామానికి కూడా 40,000 మొక్కలు వస్తున్నాయి. 40,000 మొక్కలు ఇక్కడ దక్కాలి. నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారి ప్రియాంక గారు ఉన్నారు, మా సిసిఎఫ్ గారు ఉన్నారు, ఈ జిల్లా డిఎఫ్ఓ గారు కూడా ఉన్నారు. మీ అందరితో నేను రిక్వెస్ట్ చేసేది, మోతే నా పర్సనల్ విలేజ్. ఇక మోతకు ఆడికెళ్ళి చెట్లు తెచ్చుడు కాదు. మోతెలోనే మోతె గ్రామం కోసం ప్రత్యేకంగా ఒక నర్సరీ ఇక్కడ ఏర్పాటు చేయండి. ఇక్కడ నుంచి అవసరమైతే వేరే గ్రామాలకు స్టార్ట్ చేయండి. ఆ జాగా గ్రామస్తులు సమకూరుస్తారు. ఫర్ మోతే देयर हैज टू बी स्पेशल नर्सरी जो कि यहाँ के लोग करेंगे आपका काम. बिल्कुल आपके 40,000 हर साल उगा के बाज़ाब्ता आपको बताएंगे. अंते कदा నేను మనందరి తరపున మాట ఇచ్చినా 40,000 పెడితే 41,000 చేస్తాం కానీ 39,000 చేయమని చెప్పి మనం నిలబెట్టాలి మాట. సుమా మొక్కలు నాటే విషయంలో వెనక పోవద్దు, మంచిగా తయారు చేయాలి. నేను మళ్ళా 5 నెలల నాటికి వస్తా, అన్నీ కూడా రెడీ కనిపించాలి. మొత్తం మోరీలు కట్టాలి, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టాలి, స్కూల్ రూములు కట్టాలి. ఏమేమైతే నేను మంజూరు చేసిన అవన్నీ కూడా మళ్ళీ 100% ఆ రోజు వచ్చిన వేరే ఊళ్ళకి పోను. మోతల్ని అన్నం కూడా తింటే బుక్కడంతా మీరు పెట్టి ఏది పెడతాది. మంచిగా పొలాలు కూడా తిరిగి చూద్దాం. 100% డ్రిప్పులు వేసినరా లేదా, పొలాలు కూడా తిరిగి చూద్దాం. కుండీలు కట్టినరా లేదా కూడా చూద్దాం. నేనే మళ్ళీ వచ్చి చూస్తా. కాబట్టి ఆ విధంగా చేయాలి. శ్రీనివాసరెడ్డి గారికి నా మనవి, దయచేసి మీరు కూడా రైతు బిడ్డనే, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు మీరు. కాబట్టి మీరే స్వయంగా వచ్చి దయచేసి ప్రతి పని కూడా పర్యవేక్షించి ఆడు ఎవడోడు ఏం కంపెనీడో ఏం సంగతో పట్టుకొచ్చి మీరు దాన్ని ఈ స్కూల్ బిల్డింగ్ కానీ పంచాయతీ బిల్డింగ్ కానీ ఆ పంచాయతీరాజ్ మంత్రిని పట్టుకొచ్చి ఫౌండేషన్ వేసి మీరంతా స్టార్ట్ చేసి మొత్తం కార్యక్రమాన్ని సమన్వయం చేయాలి. నా తరఫున మంత్రి గారు మీరు బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ, ఎందుకంటే ఇది మా ఊరు మోతే, ఇది ఆ విధంగా తీసుకోవాలని కోరుకుంటూ, నేను ఇంకా చాలా గ్రామాలకు పోవాల్సి ఉన్నది. మంత్రి గారు కూడా నిజామాబాద్లో మీటింగ్ చేసుకున్న తర్వాత వారు మళ్ళీ ఢిల్లీ కూడా పోవాలి. ఢిల్లీలో సభలు కూడా ఉన్నాయి. చాలా సంతోషం. మంత్రి గారు ఒక మాట అన్నారు, चुनाव में जैसा रैली निकालते हैं पौधे पकड़ के आपने रैली निकाले. ఎలక్షన్లో ఎట్లా ఊరేగింపు తీస్తారో
ఈ యొక్క హరిత కార్యక్రమాన్ని కూడా మీరు అట్లా ఊరేగింపు తీసినరు అని మంత్రి గారు మనల్ని పొగిడినరు. అటువంటి మంచి పని చేసి చూపెట్టినందుకు మా అక్క చెల్లెళ్ళకు, ముఖ్యంగా మా అన్నదమ్ములకు, మా వీడీసీ సభ్యులకు, గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, మా విద్యార్థి మిత్రులకు, మా యువ మిత్రులకు, మొత్తం గ్రామానికి మట్టికి నేలకు మరొకసారి వందనం చేస్తూనే సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. దారి తప్పినం. ఎందుకు తప్పినం? మనమే మన చేతులు లేకుంటిమి. 58 ఏళ్ళు ఆంధ్రోళ్ళ చేతులు ఉంటివి. వాళ్ళు చెప్పింది నడిచింది. మనం ఏడ్చినా మొత్తుకున్నా మన చెరువు గురించి, మన చెట్టు గురించి, మన బాధ గురించి ఎవడు ఇన్లే.